నంద్యాలలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి ఫరూక్ నివాళులు అర్పించారు. స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కార్యరూపంలో అమలు చేస్తూ ప్రజాసేవ ధ్యేయంగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారని, పేద ప్రజలకు మొదటగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఆయన స్థానం చిరస్మరణీయమని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో అడిగి కూడా ఆ రోజు ఎంతో ఈ విధంగా మనం ఆయనకు ఎంతో నివాళులు అర్పించాల్సిన అవసరం పూర్తి చేసిన అన్న ఎన్టీ రామారావు గారి 30 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు చనిపోయి 1996 జనవరి 18వ తేదీన ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులయ్యారు. మరి వారి స్మరించుకుంటూ ఈరోజు మేమందరం కూడా కార్యకర్తలము, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వారికి ఘన నివాళి అర్పించాలని చెప్పి 30వ వర్ధంతి కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా హాస్పిటల్లో పేషెంట్స్ కూడా పేషెంట్స్ వారందరూ కూడా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా అక్కడ ఉన్న వారికి ఆపిల్ పండు, తర్వాత ఎగ్గు అట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళు స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల్లో నేను తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితంలో మరి అన్న ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి మేమంతా వారితో పాటు ఉన్నాం. అందరం కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయిన ఫస్ట్ గా రాత్రి లేచి 3 గంటలకు 4 గంటలకు ఎప్పుడు లేచారు కానీ ఫ్రెష్ గా గడ్డం అంతా చేసుకుని ఆయన ఉన్నారు. తర్వాత 1 గంట తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎన్టీ రామారావు గారు చనిపోయారు. 4:30-5 గంటలకు మేమంతా పోయినాం. ఇప్పటికే మన ప్రభుత్వం లేదు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ద్వారా టీవీలో అంతా వైరల్ అయింది, ఇట్లా ఎన్టీ రామారావు గారు ఇక్కడ లేరు, చనిపోయినారని చెప్పి. అప్పుడు నేను కూడా ముందు రోజే ఇచ్చాను వారితో కలిసిన తర్వాత. అంతా అక్కడే ఉన్నాను. నేను నిద్రం పోయి పొద్దున్న లేచినప్పుడే మన సురేష్ రెడ్డి, లింగారెడ్డి ఒకే కేకలు ఇస్తారు పొద్దున్న 5:30-6 గంటలకి. ఏమిందబ్బా అని నేను అనుకున్నా. అన్న ఎన్టీ రామారావు గారు సరిపోయినా అన్నాను. అరే నిన్న మాట్లాడితే రోజు కలుస్తున్నాం ఎన్టీ రామారావు గారితో, అట్లా చదువుకుంటే అనుకున్నాం. కానీ సరే మన డెస్టినీ మన చేతులు ఏం లేదు, భగవంతుడి నిర్ణయం ఏముంటుంది అదే తుది నిర్ణయం. కాబట్టి వారు చేసే సేవలు ఈరోజు మనం కొనియాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి 3 పూలు 6 కాయలుగా ఉందంటే అది చంద్రబాబు గారి నాయకత్వం. వారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఆ రోజు మళ్ళీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత దాన్ని చేసుకొని ఈరోజు పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చి కార్యకర్తలకు స్ఫూర్తిని నింపిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి రోజు మనం ప్రతి ఇయర్ లెక్క ఈసారి కూడా మనం బ్లడ్ క్యాంప్ నడుపుతున్నాం. అట్లానే ఈసారి మన లెజెండరీ బ్లడ్ క్యాంప్ మన సద్దాం వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ముందు మన సద్దాంకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది 70వ ఆయన బ్లడ్ ఇవ్వడం. దానికోసం ఇట్లాంటి యువకులు చాలా మంది ముందుకు రావాలి. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే గర్భస్త్రీలు కానీ ఎక్కడ కానీ బ్లడ్ అనేది చాలా అవసరం. దానికోసం ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చూస్తున్నాను. సద్దాం లాంటి యువకులు చాలా మంది నంద్యాలలో బాగా సేవ చేస్తారు. ఖచ్చితంగా మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా ఖచ్చితంగా మేము అందరం ఉన్నాము. ఖచ్చితంగా మేము కూడా మీతో పాటే నడుస్తామని, ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా బాగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయనకు ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు 1920 పార్టీ స్థాపించిన వెంటనే 6 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనేకమైన సంక్షేమమైన పథకాలను అందించారు. కిలో 2 రూపాయలకు కిలో బియ్యాన్ని, ఇవన్నీ ఎన్నో పెన్షన్ పథకాలను
ఎన్నో రెడ్డి కర్ణాల రద్దును ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. పెద్దలు మా దేవుడైనటువంటి కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోనే ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆవరణందు ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి అభిమానులు పాలాభిషేకం చేస్తూ మళ్ళీ ఆయనకు పూలమాలతో పూలమాల వేయడం జరిగినది. మరి అలాగే మరి సినీ రంగంలో నందమూరి తారక రామారావు గారు మరి పౌరాణికంగా కానీ సాంఘికంగా కానీ ఏ విషయంలో కానీ జానపదం కానీ దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, భీముడు మరి రకరకాల పాత్రలు వేస్తూ మరి ఈ ప్రపంచంలోనే తెలుగు వారి అందరినీ మరి ఆ రోజు ఆకట్టుకున్న మహానుభావుడు లవకుశలో ఆయనను దేవునిగా మరి వేలాది మంది బండ్లు కట్టుకొచ్చి 100 రోజులు ఆడిన చిత్రం లవకుశ. మరి ఇటువంటి చిత్రాలు ఎన్నో ఆడినాయి నంద్యాల పట్టణంలో. రామారావు గారు నా అభిమానుల కోసం పార్టీ పెట్టాలని చెప్పి పార్టీ పెట్టకముందే మరి కర్నూలు పట్టణంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు అభిమానులమంతా కలిసి ఆయనకు స్వాగతించి గజమాలతో మరి రామారావు గారికి దండేయడం. మరుసటి సంవత్సరమే 82 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి అట్టడుగు వర్గాలకు మరి ఆయన మరి లాల్ బహదూర్ స్టేడియంలో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ ప్రజల కోసం ప్రజల మధ్యనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఆ రోజు లక్షలాది మంది మరి కోట్లాది మంది ప్రజలు వచ్చి ఆయనను ఆశీర్వదించి ఫస్ట్ సంతకం కూడు గుడ్డ బట్ట ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం మరి పేద ప్రజలకు మరి ₹2 కిలో బియ్యం మరి వస్త్రాలు మరి అలాగే పక్కా ఇల్లు నిర్మించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.